దాదాపు 9 నెలలు స్పేస్‌లో ఉన్న, జీరో గ్రావిటీలో ఉన్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సునీత అండ్ విల్మోర్ ఇద్దరు ఇవాళ భూమి మీదకి రాబోతున్నారు. 9 నెలల పాటు జీరో గ్రావిటీలో ఉండటం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? దాని గురించి మాట్లాడడానికి కిమ్స్ హాస్పిటల్ చీఫ్ కన్సల్టెంట్ సీనియర్ పల్మనాలజిస్ట్ రఫీ మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, దాదాపు 9 నెలల తర్వాత ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఇండియాకి భూమి మీదకి రాబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది వాళ్ళ బాడీ మీద ఎఫెక్ట్? గ్రావిటీ లేకుండా 9 నెలలు అంటే చాలా ఎక్కువ సమయము. ఇంతకు మునుపు ఎప్పుడు మనము మామూలుగా హ్యూమన్స్ అంటే ఉన్నది చూడలేదు. అంటే ఇది మొదటిసారిగా మనము అనుభవంలోకి చూస్తున్నాం. వాళ్ళు ఉండడంలో ముఖ్యంగా ఒకటి ఆక్సిజన్ పరంగా, రెండవది మసిల్స్ అంటే కండరాల పరంగా, మూడవది ఎముకల పరంగా. ఈ మూడింటి మీద కూడా ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. ఆక్సిజన్ పరంగా తీసుకుంటే మామూలుగా ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే పూర్తిగా ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ కంటిన్యూస్గా నెలల తరబడి ఆర్టిఫిషియల్ ఆక్సిజన్ మీద ఉన్నప్పుడు యూజువల్గా సడన్గా నార్మల్ ఆక్సిజనేషన్లో ఎక్స్ట్రాక్టింగ్ ది ఆక్సిజన్లో కొద్దిగా డెఫిషియన్సీ ఫీల్ అవ్వచ్చు. అంటే మార్నింగ్ హెడేక్స్, కొద్దిగా తలనొప్పి ఎక్కువగా తరచుగా వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే ఆక్సిజన్ ఎక్స్చేంజ్లో అంటే టాక్సిసిటీ లాంటి ఫీలింగ్ ఉంటే టాక్సిక్ మెటబలైట్స్ అంటాం, దానివల్ల కూడా ఒక విధంగా ఆక్సిజన్ టాక్సిటీ అంటారు. ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చాక పూర్తిగా ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి లేనప్పుడు, అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు అదొకటి. ఇది ఒకటి మనం చూడాల్సింది. రెస్పిరేటరీ పరంగా శ్వాసలో ఇబ్బందులు ఏమైనా వస్తాయా అనేది మనం చూడాలి. ఇది కూడా మొదటిసారి, బట్ చూడాలి, అదొకటి. రెండవది ఖచ్చితంగా అయితే మనం చూస్తున్నాము 9 నెలలుగా చూస్తే సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ బోత్ ఆఫ్ దెమ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నిఫికెంట్గా బరువు కూడా లూజ్ అయ్యారు లోపల. సో అంటే కండరాలు డెఫినెట్గా కండరాల్లో యొక్క మసిల్ ఫైబర్స్ అన్నీ కూడా చాలా వరకు ఎట్రోఫీ అంటాం, కుంచుకుపోవడము, దాంట్లో ఉండే శక్తి, కండరాల శక్తి తగ్గడం, పట్టి ఉంచడం, ఎముకల్ని పట్టి ఉంచి నిలబడడానికి కానీ నడవడానికి కానీ ఆ శక్తిని వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంది. కొద్దిగా సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎముకల్లోకి తీసుకుంటే బోన్ డెన్సిటీ అంటాం. అంటే ఇప్పుడు మనకు యూజువల్గా ఏంటంటే వయసు అయ్యాక యూజువల్గా ముసలి వాళ్ళలో బోన్ డెన్సిటీ తగ్గి ఫ్రజైల్ అయ్యి త్వరగా ఫ్రాక్చర్స్ కావడం, అలాంటి అంటే త్వరగా ఎముకలు ఏదైనా కొద్దిగా దెబ్బ తగిలినా కూడా ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ అలాగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి ఎముకలు గట్టిపడేలాగా ట్రీట్మెంట్ తీసుకుంటూను, ప్లస్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే వెయిట్ బేరింగ్ అంటే పూర్తిగా బరువుని వాళ్ళు చూడలేదు. అంటే తమ బాడీని తాము మోయడం అనేది చాలా ఎక్కువ గురుత్వాకర్షణకి అగెయిన్స్ట్గా ఓ చేతిని లేపడం కానీ అలాంటి చాలా బరువుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా 4-5 విషయాలు నేను చెప్పింది యాక్చువల్గా మనం మేజర్గా చూడాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు రికవర్ అవ్వడానికి, మళ్ళీ నార్మల్ మనుషులు అవ్వడానికి ఎంత టైం పట్టవచ్చు అంటారు? ఫిజియోథెరపీ అవసరం ఉండొచ్చు, కొద్దిగా క్రచెస్, వాకర్ టైప్ అది సపోర్ట్ తీసుకొని నడవాల్సి రావచ్చు, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయాల్సి రావచ్చు, అండ్ న్యూట్రిషన్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆక్సిజన్కి లెవెల్ కూడా ఒకసారి పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో కూడా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా నేను అనుకోవడం 3 నుంచి 6 నెలలు మినిమం ఖచ్చితంగా అవకాశం పట్టవచ్చు. అంటే స్పేస్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ సడన్గా మారడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారు? ఐఎమ్ షూర్ వాళ్ళు అక్కడ తినేటప్పుడు ఫుడ్స్లో మోస్ట్లీ అంటే న్యాచురల్ ఫుడ్స్ కూడా తక్కువ అయ్యి కొద్దిగా డ్రై ఫుడ్ ఎక్కువగా తీసుకునేది, లిక్విడ్ ఫుడ్స్ కంటే కూడా కొద్దిగా ఆ విధంగా కూడా ఉండొచ్చు. ఫుడ్ది కొద్దిగా అంటే స్లోలీ ఐ థింక్ డైజెస్టివ్ సిస్టమ్ అకస్టమ్ అవుతుంది. దాంట్లో కూడా స్మూత్ మజిల్ ఉంటుంది. బయటకు ఉండే కండరాలు కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ అంటే అన్నవాహికలోనూ పూర్తిగా వాటిల్లో ఉండే యాక్చువల్లీ మనం చూసే కండరాలు స్మూత్ మజిల్స్ ఉంటాయి. అవి కూడా యాక్చువల్లీ వాటి యాక్షన్ అవి కూడా పికప్ అవడానికి కూడా నేను అనుకోవడం కొద్దిగా సమయం తీసుకోవచ్చు. ఇది కూడా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ పర్యవేక్షణలో చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేను అనుకోవడం త్వరగానే అది రికవర్ అవుతుంది.